ఈ రోజుల్లో పెళ్లి చూపుల్లోనే చాలా సంబంధాలు కుదరడం లేదు. ఏదో వంకట్టేస్తున్నారు చాలామందిని. మీరు ఈ మధ్య యువతరాన్ని గమనించండి. ఎంత వయస్సు అంటే 30 అంటారు, పెళ్ళయిందా అంటే కాలేదంటున్నారు. ఎందుకని? అప్పటికి 30 సంబంధాలు తిప్పేశారు. నాకు నచ్చల. ఈవిడికి ఇక జీవితంలో ఎవడో నచ్చడు. తర్వాత ఎవడో రెండో పెళ్ళి కూడా దొగులుతాడు ఒకడు కర్మగాలిపోయి. మరి అంత వయసు వచ్చాక ఇంకెవరు ఉంటారు? మగాళ్ళకైనా అంతే. బాగా ఉద్యోగం ప్యాకేజీ అన్నీ బాగుండేసరి ఎర్రగా బుర్రగా అని కూర్చుంటాడు వీడు, ఇక్కడ బుర్ర లేకుండా. ఊళ్ళోనే సంబంధం ఉంది, చక్కగా వీడికి నల్లగా ఉంది, నచ్చలేదు వీడికి. అన్ని విధాల అనుకూలమైన సంబంధం, తల్లిదండ్రులు కూడా చెప్పారు, వీడికి నచ్చల. ఈ చిన్న చిన్న లోపాల కారణంగా మనుషుల్ని తిరస్కరించి బతుకు పాడు చేసుకోవడం ఉంది. దానికి పోలిబద్ది వెంకటరాయ కవి రాజగోపాల శతకంలో సమాధానం చెబుతున్నాడు. ఇలా పాడు చేసుకోకండి, లోకంలో లోపం లేనిదేం లేదయ్యా, చిన్న లోపం ఉంది కదా అని గొప్ప విషయాలన్నీ వదిలేస్తావా అంటున్నాడు ఆయన. గొప్ప విషయాలన్నీ వదిలేస్తావా? ఆరగింపంగ యోగ్యముగా కయుండెనే పై తొక్క బిరుసైన పనస పండు. ఆరగింపంగ యోగ్యముగా కయుండునే పై తొక్క బిరుసైన పనస పండు. మాధుర్య మెడలునే మామిడి పండుకు, మాధుర్య మెడలునే మామిడి పండుకు, తొడిమ పట్టున జీడి తొడరియున్నా. మాధుర్య మెడలునే మామిడి పండుకు, తొడిమ పట్టున జీడి తొడరియున్నా. మాధుర్య మెడలునే మామిడి పండుకు, తొడిమ పట్టున జీడి తొడరియున్నా. గేదంగివిరి మౌళి కిలింపకుందురే, గేదంగివిరి మౌళి కిలింపకుందురే. గేదంగివిరి మౌళి కిలింపగుందురే, అగ్రభాగమున ముళ్ళలమికొన్న. గేదంగివిరి మౌళి కిలింపకుందురే, అగ్రభాగమున ముళ్ళలమికొన్న. అఖిలాంగ సీమ ఒయ్యారంబు గల్గిన విడుతురే ఒక వంక పడతినైనా. అఖిలాంగ సీమ ఒయ్యారంబు గల్గిన విడుతురే ఒక వంక పడతినైనా. గుణము బహుళంబు దోషంబు కొంచెమైన కొదవ చెందకయుండు ఎక్కుడు గుణంబు మదరిపు విపాల. మునిజన హృదయలోల వేణుగోపాల, భక్త సంత్రాణశీల రాజగోపాల, భక్త సంత్రాణశీల. చాలా తేలిగ్గా పెళ్లి సంబంధాలు కుదరడానికి ఇది ఉపాయం. దయచేసి ఆలోచించండి. వచ్చిన ప్రతిదాన్ని తిరస్కరిస్తే చివరికి ముసలాడో ముసల్దో దొరుకుతారమ్మా. ఏం చేస్తారు ఇక్కడ? దాన్నే పూర్వం వరవిక్రమేణ నాటకంలో కాళ్ళకూర నారాయణరావు గారు చెబుతాడు. వచ్చిన దానికల్లా వంక పెట్టడం, మించిపోయాక మెడకడం అంటాడు ఆయన. ప్రతిదానికి వంకెట్టకూడదు. దానికి ఉదాహరణ చెబుతున్నాడు ఇక్కడ. ఆరగింపంగ యోగ్యముగా కయుండునే పై తొక్క బిరుసైన పనస పండు. పనసపండు చూడండి, ముళ్ళు 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 ముళ్ళు. తినడం మానేసామా? పైగా మాకు బ్రాహ్మణులకి బాగా తెలుసు, పనసపొట్టు కూర ఉంటే కానీ మాకు అసలు భోజనం చేసినట్టే ఉండదు. అదో పెద్ద కాస్ట్లీ డిష్. బ్రాహ్మణుని భోజనానికి పిలవాలంటే పనసపొట్టు కూర అని చెప్పగానే ఒక గంట ముందే వస్తాం అనమాట. దాని మాధుర్యం. పైగా దానికోసం మా వాళ్ళు ఎంత కష్టపడేవారంటే మేము చూసేవాళ్ళని చిన్నతనంలో. ఒక కూర రుచి చూడడానికి ఇంత కష్టపడాలా? ఇది ఆడవాళ్ళ పని కాదండి, మగాళ్ళ పని. వీడు 3ంటికి లేచేవాడు, ముఖ్యంగా తద్దినన్నాడు. పనసపట్టుకోరు 3ంటికి లేచేవాడు. వీధరుగు మీద కూర్చుంటాడు, గళ్ళలుంగి ఒకటి కట్టుకుంటాడు, ఆ పనసకాయ పక్కన మధ్యలో పెట్టుకుంటాడు. కొట్టి 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 3 గంటలు కొడతాడండి బాబు. చచ్చి ఇంత పొట్టు అవుతుంది అది. ఇంత చేసి అందులో వీడికి వీళ్ళ ఆవిడికి దక్కేది ఇంత పొట్టే, మిగిలింది మేమే. భక్తులు బ్రాహ్మణులు విశ్వదేవస్థానం పితృస్థానం సరిపోయాయి. ఇక వీడికి ఏం మిగిలింది? పొట్టు మిగిలింది, పనస వాళ్ళకి పోయింది. కానీ కొడతారు చాలా. 3 గంటలు కొట్టాలండి. దాని పైగా జిగురు అంతా చేతికి అంటుకుంటుంది, నూనె మడ్డి. ముందు చేతులకు నూనె రాసుకోవాలి.
పనస పండును కోయగ నూనెరాయ ఆవంతయు చేతి కంటదు గదా. సాగర ఘోషలో కావ్యంలో పద్యం రాశాను నేను. తద్దినాల్లో పనసపొట్టు కొట్టడం చూసి పనస పండును కోయగ నూనెరాయ ఆవంతయు చేతి కంటదు గదా. మదిబూయు మసంగ తైలమున్ మదిబూయు మసంగ తైలమున్. పనస పండును కోస్తుంటే ముందు చేతులకు నూనె రాసుకుంటారు, ఎందుకని ఆ జిడ్డు మనకు అంటకుండా. అలాగే జీవితంలో కర్మఫలాలు మనకు అంటకుండా ఉండాలంటే మనస్సులో అనాసక్త యోగం అనేది రాసుకోవాలి. నూనె నాకేమక్కల్లా నా కర్తవ్యం కాబట్టి చేస్తున్నా, ఇంతకీ ఈ పనసపొట్టు కొట్టినవాడు దీన్ని తింటాడో లేదో తెలియదు. అంత కష్టపడి తెల్లారకట్ట 3 గంటలకు లేచి కూరలన్నీ అప్పుడే తిరిగి అన్నీ తాజాగా ఉండాలి కాబట్టి అందులో మళ్ళీ కొన్ని కూరలు బ్రహ్మ సృష్టి ఉండొచ్చు, విశ్వామిత్ర సృష్టి ఉండకూడదు. ఆ రహస్యం కూడా చెబుతా సరదాకి. విశ్వామిత్ర సృష్టి అనగానే ఏదో అనుకోకండి అమ్మా, సరిగ్గా విశ్వామిత్ర సృష్టిగా చెప్పిన కూరలు ఏమున్నాయో గమనించండి. వాటికి తెలుగులో పేర్లు ఉండవు, అవన్నీ విదేశాల నుంచి వచ్చిన విత్తనాలు, అందుకని తిరస్కరించారు. అంతకంటే బంగాళాదుంప ఉదాహరణకి, బంగాళాదుంప, వంకాయ మంది కాదమ్మా, అది వంగదేశం నుంచి వచ్చింది. వంకాయ బెంగాల్లో ఫేమస్, అది మనకు వచ్చేసింది. అందుకని వంకాయ వండరు తద్దినాల్లో, బంగాళాదుంప వండరు, చిలకడదుంప వండుతారు, బంగాళాదుంప వండరు. దీనికి కారణం ఏం చెబుతారంటే చిలకడదుంప బ్రహ్మ సృష్టించాడు, బంగాళాదుంప చూసి వీడియో తీసినట్టే ఇక్కడ అది చెప్తారు. విశ్వామిత్ర సృష్టి అంటే విదేశీ ఆహారం, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా విదేశీ ఆహారం మనకి పడదండి. మన వాళ్ళు ఇడ్లీలు మానేశారు, పెసరట్లు మానేశారు, దోశలు మానేశారు, పిజ్జాలు బర్గర్లు మొదలెట్టారు. అందుకే ఎవరికి సంతానం కలగట్లేదు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. శుభ్రంగా పొద్దున్నే 4 పెసరట్లు ఉప్మాతో సహా కొట్టేస్తే మధ్యాహ్నం భోజనంలో పనసపొట్టు కూర వేసుకొని గడ్డ పెరుగు వేసుకుని మేగడ వేసుకుని జున్ను వేసుకొని కొట్టేస్తే సాయంత్రం మళ్ళీ టీ తాగేటప్పుడు 4 మినపసున్న ఉండాలి లాగించేస్తే పెళ్ళైన ఏడాదిలో గుణపం లాంటి పిల్లాడు పుడతాడమో అనుమానమే. ఇవేమి ఆ తిళ్ళు ఏమీ లేవు. ఇప్పుడు స్నాక్స్ అంటాడు, ట్యాక్స్ అంటాడు, వాడి శ్రాద్ధం అంటాడు, ఏదో అంటాడు. ఇక్కడ అది ఎందులో బలమో లేదు, రుచి లేదు. అవి ఎప్పుడు చేశారో తెలియదు, ఎప్పుడు పొట్లం కట్టారో తెలియదు, ఎన్ని విమానాలు దాటాయో తెలియదు. మనకి ఇప్పుడు వచ్చాయి ఫాస్ట్ ఫుడ్ అనే పేరు మీద అవి తింటున్నారు. ఇక్కడ బతుకంతా ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ బలమైనటువంటి ఆహారం, అందుకే ఇక్కడ చెబుతున్నాడు వంకలు పెట్టకండి. పనసపండు ఉదాహరణ, దానింత గగ్గులుగా ఉంది కదా, ముట్టుకుంటే మడ్డి జిడ్డు ఉంది కదా, తినడం మానేసేవా? ఆరగింపంగ యోగ్యముగాకయుండునే, ఆరగింపంగ యోగ్యముగాకయుండునే, పై తొక్క బిరుసైన పనస ఫలము. పైన తొక్క ముళ్ళుగా ఉంది కదా, బిరుసుగా ఉంది కదా అని పనస్తోన్లు ఎంత బాగుంటాయండి, వాటంత బలం ఇంకేదైనా ఉందా? అసలు పనస్తోన్లు తినడం మానేసావా? పైగా పనస్తోన్లు తింటే ఏం చేయాలి, దానికి ఒక శాస్త్రం ఉంది. 10 తొనలు తిన్నా సరే 9 తొనలు మామూలుగా తినచ్చు. ఆ 10వ తొన ఉంది, అది నువ్వుల నూనెలో మించుకుని తినాలి, లెక్కది, లేకపోతే అరగదు. ఎందుకని? పనస్తోన్లకు మీరు గమనించండి, ఎలా పోగుల్లా ఉంటాయి, తెల్లగా పోగులు సన్నగా దారాల్లో ఉంటాయి, అంటుకుని ఉంటాయి. అవి లోపల పేగులను పట్టేసుకుని వదలవు. తర్వాత ఏదోలా ఉందంటాడు, కడుపు నొప్పి. ఈ పేగుల్ని పట్టుకున్నటువంటి పనస తొనల దారాలన్నీ పోవాలి అంటే చివరి తొన నూనెలో ముంచమన్నారు. ఆ నూనెతో సహా తినేస్తే ఈ నూనె జారుతుంది కాబట్టి ఆ పేగును పట్టుకున్న దారాలు పోగులు కూడా జారిపోతాయి. ఇంత శాస్త్రీయమైన భోజన విధానం తెలుగు జాతి ఒక్కటికే ఉందండి, తెలుగు వాళ్ళు ఒక్కడికే ఉందండి, అనుమానం. ఇంకెవరు? మీరు ఉత్తర దేశం అంతా తిరగండి, విదేశాలు కూడా అక్కల, యూపీ, ఎంపీ, అస్సాం వెళ్ళండి, ఏమి లేదు, గొడ్డు తిండి, మనం తినలేము అక్కడ. అసలు యాత్రలు చేసేవాళ్ళు అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి వీడు అందుకే వంట బ్రాహ్మణులు తీసుకుపోతారు గొడవ లేకుండా, అదే మంచిది, అక్కడేం దొరకవు. ముందు భోజనం ముఖ్యం కదా, దాన్ని వంకబెట్టి మానేస్తామండి. పనసపండు గగ్గులుగానే ఉంటుంది, తినడం మానేసామా? మామిడి పండు మాధుర్య మెడలునే మామిడి పండుకు తొడిమ పట్టున జీడి తొడరియున్న. ఎంత గొప్ప మామిడి పండైనా చూడండి, మీరు పండు కొయ్యగానే, కాయ కొయ్యగానే పైన చారలా ఉంటుంది, అదేమిటి? జీడి. మరి జీడి చార ఉందని పండు తినడం మానేసావా? ఆ చిన్న దోషం ఉన్నంత మాత్రాన దానిలో మాధుర్యం అంతా పోయినట్టేనా? అలాగే మనుషుల్లో కూడా 1-2 దోషాలుంటే వదిలేయాలి, గుణాలనే స్వీకరించాలి. మన పెద్ద జబ్బు ఏమిటంటే మనకి నచ్చని మనుషుల్లో ఎంతసేపు దోషాలే వెతుకుతాం మనం, అంతే, దోషాలే. వాడు ఏం చేసినా దోషం వెతకడమే. ఆ చిన్న దోషాన్ని పెద్ద చేసి 70mm సినిమా కింద చూపిస్తాను దాన్ని. ఇంకా
గుణాలు ఉంటే తక్కువ చేస్తాం, అందువల్ల మనకి బీపీలు షుగర్లు వచ్చేస్తూ ఉంటాయి. ఏ గుణాన్ని ఎక్కువ చేయరాదా, దోషాన్ని తక్కువ చేయరాదా, ఏదైనా నీ చేతుల్లో ఉన్నదేగా. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఎంత ఉపయోగపడేటువంటి సాహిత్యం అండి ఇదంతా. 18వ శతాబ్దంలో రాస్తే, 19వ శతాబ్దంలో రాస్తే, 21వ శతాబ్దంలో చెప్పుకుంటున్నాం. 300 ఏళ్ల క్రితం రాసిన పద్యాలు ఇప్పుడు పనికొస్తున్నాయంటే తెలుగు సాహిత్యం అజరామరం, అజరామరం. దానికి మరణము లేదు, ముసలితనము లేదు. ఇన్ని వేల మంది ఇక్కడ ఆ పద్యాల కోసం కూర్చుని వింటున్నారు అంటే సాహిత్యానికి మరణం లేదని వేరే చెప్పాలా? అందుకని ఇక్కడ మామిడి పండుకి తొడిమ దగ్గర జిగురుంది కదా అని చెప్పి నువ్వు తినడం మానేశావా? ఎందుకయ్యా అన్నిటికలా వంకల? అంతేకాదు, మొగలి పువ్వండి, మొగలి పువ్వండి మొగుణ్ణియ్యవే, తామర పువ్వండి తమ్ముణ్ణియ్యవే, చామంతి పువ్వండి చెల్లెల్నియ్యవే. ఎంత గొప్ప పాటో! మా చిన్నతనంలో పాడేవారు ఆడపిల్లలు అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి పాట ఏమిటంటే, మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే, తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యవే, చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే. ఆ వేళ అలా పాడేవారమ్మ. తమ్ముడు చెల్లెలు కావాలని. ఇవాళ ఏమిటంటే నేను ఒక్కడే ఉండాలి, అందరూ పోవాలి, అదే కోరిక. వేళ ఆస్తంతా నాకే రావాలి, అంతే. ఆవేళ ఆడపిల్ల, ఇంకా పెళ్ళి కాని ఆడపిల్ల గుళ్ళోకి వెళ్ళి కోరేది ఏమిటంటే మొగుడు కాదండి. చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే, తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యవే. నాకు చెల్లెలు కావాలి, నాకు తమ్ముడు కావాలి, నేను ఒక్కతినే కాదు ఇంట్లో నలుగురు ఉంటేనే ఇల్లు అని కోరుకుంది. దాంతోపాటే మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే అని సిగ్గుపడి మారిపోయింది అక్కడి నుంచి. మరి అది కూడా చెప్పాలి కదా. మొగుడిని మొగలిపూతో ఎందుకు పోల్చారండి? ఒకటి భాష, మొగుడు మొగలి ప్రాస, తమ్ముడు తామర ప్రాస, చామంతి చెల్లెలు ప్రాస. దాంతోపాటుగా మొగుడంటే మొగలి పువ్వేనమ్మా. నిజంగా ఆలోచించండి. మొగలి పువ్వుకి ముళ్ళు ఉంటాయి, మొగుడుకు కూడా కొంచెం పొడుస్తాడు, ముళ్ళు ఉంటాయి, రకరకాల మాటలు అంటాడు, షంటింగ్ ఉంటుంది, తట్టుకోవాలి. ఎంతమంది తట్టుకున్నారు పూర్వం, ఇప్పుడేం తట్టుకుంటున్నారు? పూర్వం తట్టుకున్నారు. మా అమ్మగారిని చూసాం, మా అక్కయ్యలను చూసాం, బోడంతమందిని చూసాం, చాలా తట్టుకున్నారు వాళ్ళు. కానీ మొగలి పువ్వు సుగంధం. భర్త అంటే సుగంధం, భార్య అంటే సుగంధం. కొన్ని ఉంటాయండి, భార్యల్లోనూ లోపాలు ఉంటాయి, భర్తల్లోనూ లోపాలు ఉంటాయి, తట్టుకోవాలి. అందుకని నేను చెప్పినట్టు వినలేదు, నన్ను ప్రేమగా చూడలేదు. ప్రేమగా చూడడం అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఎలా చూడాలి? అస్తమా నేను నన్ను పొగుడుతూ కూర్చోవాలి ఇక్కడ, ఇది వంక ఇక్కడ, అంతే మానేయడం ఇక్కడ, ఇంకా రకరకాల అయిష్టాలన్నీ పెంచుకోవడం ఇక్కడ. ప్రేమగా చూడడం అంటే ఏం లేదండి, పెత్తనం సాగడానికి ఒప్పుకోవడం. అమ్మ నాటకాలు ఆడతారు ఇక్కడ. ప్రేమ 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 అంటే పెత్తనం, వాళ్ళు ఏదంటే అది నువ్వు అనాలంతే. ఇంకా అలా ఎవరు ఉండరండి. ఆడది ఉండదు, మగాడు ఉండడు మానసిక. అలా ఉండాల్సిన అవసరమే లేదు. ఏదైనా సంసారంలో పెత్తనం చేయాల్సింది ఆడ కాదు, మగ కాదు, ధర్మం అనేది ఒకటే పెత్తనం చేయాలి. అప్పుడే ఖచ్చితంగా సంసారం నిలబడుతుంది. ఏది ధర్మమో కూర్చుంటే అలవాట్ల వదిన నీ మాట నా మాట దేనికి, ఇక్కడ బోడి మాట. ఏది ధర్మం ఆలోచించు, వెంటనే అర్థమవుతుంది. కుటుంబం ఒకటి ఉంది, పిల్లలు ఉన్నారు, సంక్షేమం ఉంది, ధర్మం ఏమిటని ఆలోచిస్తే 2 నిమిషాల్లో తెలిసిపోయింది. మనం ఎలా ఆలోచిస్తాం? నా మాట నగ్గాలి, నా మాట నగ్గాలి. మగాడు అంతే, ఆడది అంతే. మరి గొడవ లేకపోతే ఏమవుతాయి? అందుకే సర్దుకోవాలి, లోపాలు ఉన్నా సర్దుకోవాలి. ఆ సర్దుకునే విధానమో చెబుతున్నాడు ఇక్కడ. గేదంగి విరి మౌళికీలింపకుందురే, అగ్రభాగమున ముళ్ళు అలమికొన్న మొగలి పువ్వుల్ని తలలో పెట్టుకుంటారండి. ఎంత సుగంధం, ఎంత సుగంధం. ముళ్ళు ఉన్నాయి కదా అని పెట్టుకోవడం మానేశారా? మనుషుల్లో కొన్ని గుణాలు లోపాలు ఉన్నాయి కదా అని కాపురం మానేస్తామా? వాళ్ళతో కలిసి పనిచేయడం మానేస్తామా? ఉద్యోగం ఇచ్చిన యజమానిలో కొన్ని లోపాలు ఉండొచ్చు, ఆయన బాస్, ఆయన యజమాని, ఎనికొంత కోపం ఉండొచ్చు, కొన్ని రకాల చికాకులు ఉండొచ్చు, ఏదో ఉంటాయి, కొన్ని భరించాలి. మనం ఒకటి ఉద్యోగం చేయాలా వద్దా? అంతేగాని ఉద్యోగం వదిలేస్తే ఇంకో ఉద్యోగానికి కడతా, అక్కడ ఏమైనా గొప్పది ఉంటుందా? వీడు పొయ్యి, వీడు పెనం, వాడు పొయ్యి, అదే నయం. పెనం మీద పొయ్యిలో పడ్డాం. పెనం మీద ఉంటే అటు ఒకవైపే కాలుస్తారు, పొయ్యిలో పడింది అనుకోండి మొత్తం గోవిందా. రెండో ఉద్యోగం, రెండో సంసారం అన్నీ ఇంతే, మొత్తం గోయిందా. ఇదివరకే నయం. ఎంత అరణ్యం లాంటి చోట ఉన్నా అరణ్యంలో ప్రమాదాలు ఎన్నున్నాయో తప్పించుకునే దారులు కూడా అన్ని ఉన్నాయి. అరణ్యంలో ప్రమాదాలు ఎన్నున్నాయో తప్పించుకునే దారులు కూడా అన్ని ఉన్నాయి. ఆకాశంలో ఉన్నామనుకో మిత్రమా, ప్రమాదం లేకపోవచ్చు, కానీ ప్రమాదమే వస్తే తప్పించుకునే దారి కూడా లేదు. ఆకాశం గగనము శూన్యం. అసలు ఆకాశం అంత సామ్రాజ్యాన్ని కోరుకోకూడదు. మనం ఉన్న అరణ్యంలోనే జాగ్రత్తగా మనని మనం కాపాడుకుంటూ, మనం ఎవరికి అపకారం చేయకుండా, మన వల్ల ఎవరి వల్ల మనకు అపకారం జరగకుండా తగిన దోవలు వెతుక్కోవచ్చండి. అరణ్యం లాంటిదే జీవితం, అనుమానం ఎలా.
దాంట్లో ఎలా వెతుక్కోవాలంటే లోపాలని క్షమించగలగాలి, లోపాలని సహించగలగాలి. నేరం చెప్పడం కాదు. ఎవరన్నా పరాయి ఆడది రాగానే భర్త మీద నేరాలు చెప్పడం, పరాయి మొగాళ్ళు ఇద్దరు రోడ్డు మీద మాట్లాడుకుంటారంటే వీళ్ళ భార్యల మీద కాదు, మొత్తం ఆడాళ్ళ మీద అంతా నేరాలే. ఇంకా మొత్తం ఆడాళ్ళే అసలు ఏదో. మరి ఈయన తల్లి ఎవరు, ఈయన చెల్లి ఎవరు, వీళ్ళందరూ ఎవరు ఆడాళ్ళు కాదు. అసలు ఇద్దరు మొగాళ్ళు కలిస్తే ఆడాళ్ళ మీద మాట్లాడుకోవడం, ఇద్దరు ఆడాళ్ళు కలిస్తే మొగాళ్ళ మీద అందరూ కలిసి రాజగోపాల స్వామి గురించి మాట్లాడుకోండి, గొడవ ఉండదు ఇక్కడ. ఎందుకు వస్తాయండి ఇవన్నీ? ఎంతసేపు నేరాలు నేరాలు నేరాలు. ఇలా చెబుతున్న కొద్దీ ఏమవుతుందంటే మనస్సుకు అలవాటు పడి అదే నేర ప్రవృత్తి. ఇంక మనం మంచి ఉన్నా కనపడదు అసలు. ఎందుకంటే చెబుతున్నాం కదా, కనపడదు. మంచి ఉన్నా కనపడదండి. అది మనం కోరుకుంటున్నామా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. అలాగ మొగలి పువ్వుకి చుట్టూ ముళ్ళు ఉన్నాయి కదా అని మనం తల మీద ధరించడం మానేశామా? ఇంకొక మాట, అలాగే అఖిలాంగ సీమ ఒయ్యారంబు గల్గిన, అఖిలాంగ సీమ ఒయ్యారంబు గల్గిన, విడుతురే ఒక వంక పడతి కున్నా. పెళ్లి చూపులకు వెళ్ళాం, అమ్మాయి కనుముక్కు తీరంతా బాగుంది. పిల్లాడు ఏమంటాడు, లేకపోతే పిల్ల ఏముంటుంది, అబ్బాయి బాగానే ఉన్నాడు కానీ కొంచెం కొంత పొడుగ్గా లేడు. ఏమైంది ఇప్పుడు? పొడుగ్గా లేకపోతే కొంచెం పొట్టుగా ఉంటే మరీ మంచిది, ఓ గుద్దు గొత్తొచ్చు, కింద కూర్చుంటాడు. పొడుగ్గా ఉంటే నీకు అందరు కదా, పొట్టుగా ఉంటే జుట్టు అట్టుకోవచ్చు, పొడుగ్గా ఉంటే ఏం పట్టుకుంటావు? ప్రతి దాంట్లో ఓ ప్రయోజనం ఉంటుంది. అలాగే ఇంకొంతమంది అబ్బాయిలు పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, అమ్మాయి పళ్ళు ఎత్తుగా ఉంటే నీకేమయ్యా, తర్వాత డెంటల్ సర్జరీ చేయించుకోవచ్చు, తీసిపారి. పళ్ళు ఎత్తుగా ఉంటే ఏమైంది? దీనికి రకరకాల శంకలు. పళ్ళు ఎత్తుగా ఉంటే ఐశ్వర్యం రాదు. ఎవడు చెప్పాడండి? పళ్ళు ఎత్తుకి ఐశ్వర్యానికి సంబంధం ఏంటండి? అర్థం లేని నమ్మకాలు పెట్టుకున్నాం మనం. అమ్మాయి అంతా బాగానే ఉంది, ఏదో ముక్కు కొంచెం లావుగా ఉంది, మూతి కొంచెం వంకరగా ఉంది, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, వదిలేయి. అవి చిన్న పెద్ద విషయాల. చదువు ఉంది, సంస్కారం ఉంది, తెలుగు ఉంది, మంచి సంప్రదాయబద్ధమైన కుటుంబం, ఇంకేమయ్యా ఆలోచిస్తావు? చేసేసుకో. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. సుఖంగా ఉంటాం. ఎప్పుడు లోపాలు ఎంచద్దు. అన్ని అవయవాలు బాగున్నప్పుడు, మనిషి ప్రవర్తన మంచిదైనప్పుడు, చదువు ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు, సంస్కారం ఉన్నప్పుడు చిన్న చిన్న లోపాలు పట్టుకుని కూర్చోకూడదండి, మొగాళ్లలో కానీ ఆడాళ్లలో కానీ. అందుకని గుణము బహుళంబు దోషంబు కొంచెమైన. గుణము ఎక్కువగా ఉండి దోషం గనక కొంచెంగా ఉంటే అప్పుడు కొదవచందకయుండు నెక్కుడు గుణంబు. అనేక గుణాలు ఆయనలో ఉన్నాయి, అనేక గుణాలు ఆ అమ్మాయిలో ఉన్నాయి. కాబట్టి దోషాలు మనం క్షమించవచ్చు. ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందోకిరణేష్వివాంక. కాళిదాసు కుమార సంభవ కావ్యంలో చెబుతాడు మహానుభావుడు. పున్నమి నాటి చంద్రుడిని చూడండి, తెల్లవారితే పూర్ణిమ, మార్గశిర పూర్ణిమ, అద్భుతమైన పూర్ణిమ. ఏడాదికి ఒకసారి వస్తుంది ఈ పూర్ణిమ, అద్భుతమైన పూర్ణిమది. ఈ పున్నమి నాడు మీరు చంద్రుడిని చూడండి, మత్స ఉందా లేదా చంద్రుల్లో? మత్స ఉంది కదా అని పొన్నమి చంద్రుడిని చూడడం మానేశావా? లోపం ఉంది కదా అని కాపరం చేయడం మానేస్తావా? ఆలోచించాలి, ఆలోచించాలి, ఆలోచించాలి. అప్పుడు కాపరాలు బాగుంటాయి, ఉద్యోగాలు బాగుంటాయి, వ్యవస్థలన్నీ బాగుంటాయి. లోపం లేనివాడు లోకంలో ఉండడు. అన్నింటినీ మనం నేర్చుకోగలగాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకా చివరిగా ఈ అద్భుతమైనటువంటి జీవిత వ్యవహారానికి సంబంధించినవన్నీ చెప్పుకుంటూ మనం అంతిమంగా మనం మొదట్లో చెప్పుకున్న వెలుగుని అభ్యాసం ద్వారా చూడడం ఎలాగా, దానికి ఏమి అభ్యాసం చెయ్యాలి, దాన్ని పోలిబద్ది వెంకటరాయ కవి ఎలా చెబుతున్నాడంటే, పై మాటలొక లక్ష పలుకంగనేసరా, పై మాటలొక లక్ష పలుకంగనుసరా, అహంకారవర్తనమణగవలయో, అణపజాలక కానలందు మోవగసరా, అణపజాలక కానలందు మోవగసరా, ఎరుకదెల్పెడి మూర్తి దొరకవలయు, ఎరుకదెల్పెడి మూర్తి దొరకవలయు, దొరకినంతనే వేడ్కనరయుచుండగసరా, గురుపాదముల భక్తి కుదురవలయు, కుదిరెనంచని ఊరకుండగనేసరా, పాయక ఆత్మకు పాటి సేయవలయు, చేసినను గాని పాచిని ద్రోసి శుద్ధ గంగనెత్తిన హఠముక్తిగాంసవలయు, మదరిపు విపాల మునిజన హృదయలోల రాజగోపాల భక్త సంత్రాణశీల. ఈ అభ్యాసం ఒక్కటొక్కటిగా చేయాలి. ఆధ్యాత్మికమైన అభ్యాసంలో ఎప్పుడూ తొందర పనికి రాదు. వేగంగా చేసేస్తే జ్ఞానం కలగదు. జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ చెయ్యాలి.
ఆ విషయమే చెబుతున్నాడు ఇక్కడ. పై మాటలొక లక్ష పలుకంగనుసర అహంకారవర్తనమడగవలయు. పై మాటలు ఎన్నైనా చెప్పొచ్చమ్మా. మా మటుకు మేము ఈ ప్రసంగాలు అయిపోయాక ఇంటికి వెళ్ళాక ఏం బాధపడతామో తెలుసా? మళ్ళీ మా వసతికి వెళ్ళాక లేదా మా ఇంటికి వెళ్ళాక ఇన్ని మాటలు చెప్పాము. ఆ వేణుగోపాలుడు మనకు కనబడ్డా ఇంతకీ? ఊరికే మనం ఎలా సంతోషిస్తున్నాం అంతే. పాండిత్యం ఉంది కాబట్టి, ధారణాశక్తి ఉంది కాబట్టి పుస్తకాలు చదివామని చెబుతున్నాం. భగవంతుడు మనకేమైనా వాస్తవంగా దర్శనం ఇచ్చాడా అని ఎంత క్షోభపడతానో నాకు తెలుసమ్మా. నా హృదయానికి తెలుసు. మరి మా పరిస్థితి ఎలా ఉంటే మీ పరిస్థితి ఏమిటి? పై మాటలు చెప్పొచ్చు. మీరు మా ప్రతిభను చూసి ఎంత బాగా చెప్పారు అనుకోవచ్చు. మేమేమనుకుంటామంటే ఇంత బాగా చెప్పినా మాకు ఆయన దర్శనం ఇవ్వలేదు కదా, ఏం చేస్తే ఇస్తాడో అని మా ఏడుపు మాకుందమ్మా, అనుమానం ఎలా. అందుకే పోలబద్ది వెంకటనాయకవి ఏం చెబుతున్నట్టే, పై మాటలొక లక్ష పలుకంగనుసర అహంకారవర్తనమణగవలయు. ఇన్ని మాటలు వింటున్న మీ నుంచి నేను ఆశించేది ఒకటే, గురు దక్షిణ. అయిపోయి నేను వెళ్ళిపోతుంటే దయచేసి కాళ్ళ మీద పడద్దు. మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి నేను ప్రవచనం చెప్పాను, కానీ నా కాళ్ళ మీద పడ్డానికి కాదండి. దయచేసి గ్రహించండి. ఎవరు ఫోటోల కోసం ఎగబడద్దు. నేను కోరుకునే దక్షిణ ఏమిటంటే, మీలో అహంకారం ఉంటే అది మీకే తెలుసు, అది పోగొట్టుకోండి. అందరితో కలిసి మెలిసి ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మనలో కులం పిచ్చి చాలా ఎక్కువ. ఆ కుల పిచ్చి వదిలేసి ఓట్లు వేయండి, మంచి ప్రభుత్వం వస్తుంది. కుల పిచ్చి వదిలేసి ఓట్లు వేయండి. చప్పట్లు తక్కువ మోగుతాయి, ఎవరికి ఇష్టం ఉండదు ఈ మాట. మనోళ్ళే అనగానే గుద్దేస్తాను ఇక్కడ. ఏంటి అధవమానోళ్ళు అర్థం లేకుండా ఎవడికెవడు ఉపకారం కులం వాళ్ళందరినీ పిలిచి కూడుబెట్టేవాడు ఎవడు లేడండి ఇక్కడ. కులం వాళ్ళ నుంచి ఓట్లు లాక్కుంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. కులంలో పేదవాళ్ళే ఉంటారు. ఆ నాయకుల్ని కులంలో ఉండే పేదవాళ్ళందరినీ ఉద్ధరించమనండి, వేరే కులాలు కూడా అక్కల ఎవడు ఉద్ధరించరండి ఇక్కడ, వాడు బాగుపడతాడు. మనమేమో కులం చూసి ఓటేస్తూ ఉంటాం ఇక్కడ. అందుకే వాళ్ళు టికెట్లు కూడా అలాగే ఇస్తారు. దానికి కొత్త పేరు పెట్టారు, ఈయన సామాజిక వర్గం అని అదొకటి పెట్టారు. కులం అంటే బాగుండదని. ఏదైతే ఇది ఆగిపోవాలి. అహంకారం అంటే అదే. అందుకు నేను చేస్తున్న అభ్యాసమే మీకు చెబుతున్నాను నిజాయితీగా. నాకు 2 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం పిలిచి పద్మశ్రీ పురస్కారం ఇచ్చాక కొత్తగా నేను చేస్తున్న అభ్యాసం ఏంటంటే, నేనేదో జాతీయ స్థాయి కవిని పండితుడినే అహంకారం నాకు ఉండద్దు. అందుకోసం జనం దగ్గరికి వెళ్ళి నేనే ప్రతి ఒక్కరిని కలిసి నమస్కారం చేస్తున్నా. ప్రతి ఒక్కరిని కలిసి. ఇక్కడ ఈ గడకర్ర లేకుండా ఉంటే ఆ చివరకు కూడా నేను వెళ్ళేవాడిని 10 నిమిషాలు పట్టినా సరే. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి కుర్చీలోంచి లేవలేక కొంతమంది కూర్చుని ఉంటారు, వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళి నమస్కారం చేస్తా. ఇన్ని పద్యాలు చెప్పాను కాబట్టి నేనేం గొప్పవాడిని కాదు. నాకంటే గొప్ప పండితులు, మహానుభావులు జనంలో ఉండొచ్చు, మహాభక్తులు ఉండొచ్చు, మహాజ్ఞానులు ఉండొచ్చు, ఇప్పటికే రాజగోపాలస్వామి దర్శనం పొందిన వాళ్ళు ఉండొచ్చు. నాకేం తెలుసునండి ఆ విషయం? ఏ మనిషిలో ఏ సరస్వతి ఉందో, ఏ ముఖంలో ఏ దేవత ఉందో నాకేం తెలుసు? అహంకారం పోవాలంటే మనమే అందరికీ వెళ్ళి దండం పెట్టి మనం మామూలు మనుషులం అనుకుని అభ్యాసం చేస్తే తప్ప పోదండి అది. ఎంత పై మాటలు చెప్పినా సరే అహం ఎక్కడ, నేను గర్విస్తున్నా, నేను అని ఎక్కడ పలుకుతున్నావు, ఇక్కడ మాటికి పోటీ పడుతున్నావంటే నీకు భక్తి లేనట్టు లెక్క. భక్తుడు అంటే 3 లక్షణాలు ఉండాలండి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. అదే భక్తి లెక్క. ఈ 3ఇంట్లో ఏది లేకపోయినా మనం భక్తులం కాదు. పూజలు, వ్రతాలు, నోములు, తీర్థాలు ఇవి ఏవి భక్తికి నిదర్శనం కాదు. నేను కాదు, భాగవతంలో చెప్పిన మాట. విద్యాతపస్తీర్థజలాభిలాషి తీర్థాభిషేక వ్రతదాన జప్యైః న శుధ్యతే చాంతరాత్మా నాత్యంత శుద్ధిం లభతేంతరాత్మా యదా హృదిస్థే భగవత్యనంతే. తీర్థాల వల్ల కానీ, వ్రతాల వల్ల కానీ, జపాల వల్ల కానీ, అభిషేకాల వల్ల కానీ నీ శరీరం బాగుంటే బాగుండొచ్చు, కాస్త ప్రశాంతత కలిగితే కలగచ్చు, చిత్తశుద్ధి కలుగుతుందని చెప్పలేం. దేనివల్ల కలుగుతుందంటే ఎప్పుడూ నిరంతరం మనస్సులో నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఇలా ఎవరు భగవద్ధ్యానం చేస్తారో వాళ్ళకి మాత్రమే భగవంతుడు లభిస్తాడని భాగవతం చెప్పింది ఖచ్చితంగా. అందుకని పై మాటలు పలకగానే సరిపోలేదు, అహంకారాన్ని తగ్గించుకోవాలి, పోటీలు పడకూడదు. అణపజాలక కానలందు నభోవసరా
ఎరుకదిల్పెడి మూర్తి దొరకవలయు. కొంతమంది ఆ మనస్సును అణుచుకోలేక అహంకారం పోగొట్టుకోలేక చివరికి ఇంకో ప్రయత్నం చేస్తారు. అడవులకు వెళ్ళిపోదాం, సన్యాసం పుచ్చుకుందాం, హరిద్వారం వెళ్ళిపోదాం, అక్కడే కూర్చుని జపం చేద్దాం, ఆశ్రమాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయని పెడతారు. నిజమే, అక్కడ కూడా మనకు సరైన గురువు దొరకాలిగా. ఎరుకదిల్పిడి మూర్తి దొరకవలయు. ఎరుక అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ప్రసాదించే గురువు దొరకాలి కదా. అది మాత్రం అంత తేలికైన విషయమా? దొరకెనంచని వేడ్కనరయంగనేశరా గురుపాదముల భక్తి కుదురవలయు. ఒకవేళ ఎవరైనా మంచి గురువు దొరికిన, భగవంతుడు మన మనస్సులో దర్శనమిచ్చిన ఆ భగవత్పాదాల మీద గురి కుదరాలి కదా, నిలబడాలి కదా. ఓసారి తీర్థంలో చూస్తాం, పుణ్యక్షేత్రాలకు పెడతాం. అక్కడ ఏం చెబుతారు? అసలు ఈ తీర్థానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక్కసారి గోవిందా అన్నా సరే మోక్షం ఖాయం అంటాడు. ఇంతకంటే పనికిమాలిన మాట ఇంకోటి ఉండదు, దయచేసి నమ్మకండి. ఇవన్నీ ఊరికే పనికిమాలిన ప్రచారం. 100 కిలోమీటర్ల దూరంలో ఉండి గోవిందా అంటే మోక్షం ఇస్తావారా? తీర్థం దేనికి? ఎత్తేరాదా అక్కడి నుంచి? ఇదంతా ఊరికే ప్రలోభపెట్టే విషయాలు, ఇవి ప్రలోభపెట్టే విషయాలు. అంత మాత్రం చేత ఎవరికి రాదు. అందుకే ఇక్కడ వెంకటరాయ కవి స్పష్టంగా చెబుతున్నాడు, నువ్వు ఊరికే పై మాటలు చెబితే కుదరదయా, అహంకారం పోవాలి. ఆ అహంకారం పోగొట్టడానికి అడవులకు పోతే కుదరదయా, భగవంతుడిని మనస్సులో చూడగలగాలి. చూడగానే సరిపోలేదయా, దాన్ని చూస్తూ కూర్చుంటే నీకేమీ రాదు. గురుపాదముల భక్తి కుదురవలయు. నిజంగా నిష్టగా అదే నిష్టలో, ఆత్మనిష్టలో ఉండిపోవాలి. అంతేకాదు, ఇంకో మాట చెబుతున్నారు చివరిగా, ఉండగ కూరుచుండగనేశరా కుదిరెనంచని ఊరకుండగనేశరా పాయక ఆత్మను పాటిసేయవలయు. నాకు కుదిరింది నిష్ఠ అని ఒకరోజు జపంలో కాస్త నిష్ఠ 5 నిమిషాలు కుదరగానే గర్వించకూడదు, బయటకు వచ్చి ఎవరికీ చెప్పకూడదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక దర్శనాలు, యోగ దర్శనాలు ఎవరన్నా పొంది ఉంటే వాటిని గురించి ప్రచారం చెయ్యకండి. ప్రచారం చేస్తే పోతాయి, వెంటనే పోతాయి. వాటిని మనస్సులోనే పెట్టుకోవాలి. మనం సాధారణంగా ఏం చేస్తాం, నేను రాత్రి కల్లో నాకు వేణుగోపాలస్వామి కనపడ్డాడు. నువ్వే కనపడ్డావు వేణుగోపాలస్వామి రూపంలో. ఆయనకి నీ కల్లో కనపడాల్సిన పని లేదు, నోరు మూసి కూర్చో, అది లెక్క. ఈ మాట ఎందుకు చెబుతాం మనం? ఊళ్ళో వాళ్ళందరూ మన కాళ్ళకి దండం పెట్టాలి. అందుకు అయ్యి బాబోయ్ అని చెప్పి దండం పెట్టేయాలి వెంటనే. ఈ దండాలు పెట్టించుకుని ఇంకో 1000 మంది పెట్టేసరికి ఈయనే ఒక పీఠాధిపతి అయిపోయాడు, అంతే ఇంక లెక్క. ఇంక అక్కడి నుంచి మొత్తం బ్లాక్ మనీ అంతా చేరుతుంది, 1000 కోట్ల సామ్రాజ్యాలు వస్తాయి ఇక్కడికి. ఏమైంది? బతుకంతా చెడింది. ఆధ్యాత్మిక అనుభూతుల్ని బహిరంగంగా ప్రకటించకూడదు. ఆ అనుభూతి జారిపోతుంది వెంటనే. అందుకే ఇక్కడ కవి ఏమంటున్నాడంటే, కుదిరెనంచని ఊరకుండగనేశరా పాయకాత్మను పాటిసేయవలయు. మాటిమాటికి మన మనస్సును మనే గమనించుకోవాలి. ఆత్మను పాటిసేయడం అంటే అర్థం అది. మనస్సు ఏం ఆలోచిస్తోంది, ఎందుకు ఆలోచిస్తోంది, ఇప్పుడు ఆ ఆలోచన అవసరమా, ఇప్పుడు ఆ మాట అవసరమా, ఇప్పుడు ఆ పని అవసరమా అని ఆలోచించి ఆ ఆలోచనని పక్కన పెట్టి మళ్ళీ నమశివాయులోకి వెళ్ళగలగాలి. చేసినను గాని పాచిని ద్రోసి శుద్ధ గంగనెత్తిన అట ముక్తిగాంచవలయు. ఎంత ధ్యానం చేసినా సరే ధ్యానం కుదరాలి, భగవద్ దర్శనం కావాలి అంటే పాచిని త్రోసి. ఇంట్లో మనం ఉండాలి అంటే ఇల్లు ముందు శుభ్రం చేసుకోవాలా వద్దా? ఇంట్లో ఏ పనులైనా రోజూ చేయకపోయినా పర్వాలేదండి. పడుకున్న మంచం పక్క మార్చాలండి. రోజు ఎవరు మారుస్తారండి? వారానికో 10 రోజులకో మార్చుకుంటాం, అంతేనా? కానీ గది ఊడవాలంటే రోజు ఊడవాలిగా, 2 పూట్ల కూడా ఊడవాలి. పాచిని ద్రోసి అంటే అర్థం అది. మన మనస్సులో కూడా అనవసరమైన ఆలోచనలు చాలా ఉన్నాయి, మన మాటల్లో అనవసరమైన మాటలు ఉన్నాయి, మన పనుల్లో అనవసరమైన పనులు. ఇదే పాచి బాగా నాచులాగా పట్టేసింది. దీన్ని తోసేయాలి. అనవసరమైన పనులు మానాయి, అనవసరమైన మాటలు మానాయి, అనవసరమైన ఆలోచనలు కూడా మానాయి. ఇదే పాచిని దోషి. శుద్ధ గంగనెత్తిన, అప్పుడు శుద్ధ గంగా జలంతో స్నానం చేసాం అంటే భగవన్నామస్మరణ అనే దాంతోనే మనం స్నానం చేసాం. అయినా అట ముక్తిగాంచవలయు, అక్కడ స్థిరంగా ఉండి ముక్తి పొందాలి కదా, అప్పుడు కదా మనం సాధించేది అని చెబుతూ ఆయన ముగిస్తున్నాడు. మదరిపు విపాల మునిజన హృదయలోల వేణు రాజగోపాల. మదరిపు విపాల మునిజన హృదయలోల రాజగోపాల భక్త సంత్రాణశీల. ఈ 19వ శతాబ్దంలో రచించబడినటువంటి ఈ కావ్యంలో పద్యాలు
మీ జీవితాల్లో ఏమాత్రం ధైర్యాన్ని నింపగలిగిన, భయాన్ని పోగొట్టగలిగిన, భక్తి జ్ఞాన వైరాగ్యాలను కలిగించగలిగిన నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి. ఒక్కసారంతా కూడా జై శ్రీరామ్ చెప్దామా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిగా ఈ యొక్క ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి శ్రీమాన్ శ్రీ కీర్తిశేషులైనటువంటి పెద్దింటి రాజగోపాల దీక్షితులు గారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆయన ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ కూడా స్వామివారిని తీసుకువచ్చి మన ఆలయ ప్రాంగణంలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి చాలాసార్లు సంకల్పం చేయడం జరిగింది. కానీ ఎందుకో అది కుదరలేదు. ఈరోజు వారు ఎక్కడున్నా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆనందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత రాజగోపాల స్వామి వారి యొక్క దేవస్థానం, అలాగే విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్, అలాగే ఇక్కడ బుధవారం అన్నదాన కమిటీ యొక్క అందరి యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మనం చేసుకోవడం జరిగింది. అలాగే విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ తరపున ఒక చిన్న విజ్ఞప్తి చేయమని చెప్పి ఉన్నారు. మన యొక్క దేశాన్ని, ధర్మాన్ని సంరక్షించుకోవడం కోసం, మన యొక్క యువతలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడం కోసం ఈ యొక్క ఏప్రిల్ 7వ తారీఖు భీమవరం త్యాగరాజు భవనంలో జాయింట్ బజరంగ్ దళ్ అనేటువంటి కార్యక్రమం ఉంది. ఆ యొక్క కార్యక్రమం మన యొక్క ఏప్రిల్ 7వ తారీఖు మధ్యాహ్నం 2:30 నుంచి కూడా మన రాజగోపాల స్వామి వారి యొక్క ఆలయం నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ ఉత్సాహం ఉన్నటువంటి యువకులు తప్పనిసరిగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, ముందుగా ఆలయ చైర్మన్ గారైనటువంటి శ్రీమాన్ శ్రీ నిడుమోలు ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆలయ ఈవో గారైనటువంటి శ్రీ వేణుగోపాలరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అన్నదాన కమిటీకి సంబంధించిన సభ్యులు ఎవరైనా ఉంటే వారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన విశ్వ హిందూ పరిషత్ నుంచి ఒక 2 సభ్యులు, బజరంగ్ దళ్ నుంచి 2 సభ్యులు కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చేసిన తర్వాత ఇంచుమించుగా ఒక 1 రోజుల నుండి కూడా చాలా కష్టపడి ఇంత భారీ ఎత్తులో కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. స్వామి ప్రతిరోజు కూడా మన చక్రి గారు అందరికీ కూడా విదితమే. ఒకరోజు స్వామివారితో అన్నాను, అయ్యా ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయాలి అని చెప్పిన వెంటనే మన యొక్క చైర్మన్ గారితో కూడా నిర్ణయం చేసి వారిని ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా రావడానికి కారణం ఎవరంటే కనుక మన నిడుమోలు ఆనంద చక్రవర్తి గారు. వారిని కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆలయ ఈవో గారు అలాగే చైర్మన్ గారి యొక్క చేతుల మీదుగా గురువు గారైనటువంటి శ్రీమాన్ గిరికపాటి నరసింహారావు గారికి అభినందన జ్ఞాపకం అందించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే మన అన్నదాన కమిటీ అలాగే మరియు మన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఈరోజు ఎంత చక్కగా ఈ వ్యవస్థనంతా కూడా చేసి ఎంత ఆర్గనైజ్డ్గా చేసినటువంటి వారిని కూడా ముందుకు వెళ్ళి వారిని శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి ఎంతోమంది దాతల యొక్క సహకారంతో నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క నరసాపురం పట్టణ పుర ప్రజలందరి తరపున కూడా గురువుగారు శ్రీ గరికపాటి నరసింహారావు గారికి అనేక 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 కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి.